తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ప్రోత్సహించడానికి రుణమాఫీ వాస్తవం ఏదైతే ఉన్నదో ఇవాళటి పరిస్థితులలో దేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ ప్రక్రియ లేదే. ఇవాళటి దినంలో యాజ్ ఆన్ దిస్ డే no state government is ventured to implement a loan waivering. Even Karnataka కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనైతే ఆ ఊసే లేదు, వాళ్ళకి ఆలోచన కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ₹1,00,000 వరకు అమలు చేయాలని తలంచినప్పటికీ మొన్నటి 23 ఎన్నికల ప్రణాళికలో ఆ అంశాన్ని ఎత్తేసింది. అంటే వాళ్ళ మొదటి 2 ప్రభుత్వాలలో ₹1,00,000 వరకు అమలు చేయాలని తలంచింది. బట్ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో ఈ రుణమాఫీ అంశాన్ని ఎత్తేసింది. అంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాదాపు 21,000 కోట్ల రూపాయలు వెచ్చించి ₹2,00,000 వరకు ఉన్నటువంటి ఒక రుణగ్రహీతలను విముక్తి చేయాలని చెప్పి సంకల్పించడం నిజంగా యొక్క ఆలోచనే లేదు. వాళ్ళ అధికారంలో ఏ రాష్ట్రంలో కూడా మాఫీ అటువంటి ఒక లేదు ప్రక్రియ. టీఆర్ఎస్ కూడా ఏది ఇస్తుందో మొదటి ఎన్నికల ప్రణాళికలు ఈ అంశాన్ని చేతులు ఎత్తేసింది. వాళ్ళు కూడా దీన్ని ఏదైతుందో 21,000 కోట్లు వెచ్చించిన తదుపరి కూడా విమర్శ చేసే ప్రయత్నం చేయటం ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానూన్లో కావాలి, కానీ దాన్ని విమర్శనాత్మకంగా చూడటం సమంజసం కాదు. ఒకటి సరే, ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పుడు 4 ఎకరాల వరకు ఇవ్వగలిగినమే. మనం ఇవాళ ఏమంటున్నా, ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైన నిబంధన లేకుండా అందరి మాఫీ చేస్తామని చెప్పని పేర్కొంటాం. మీరు రైతు భరోసా మరి ఏ మేరకు కల్పించగలుగుతామో సత్వమే దాన్ని అమలు చేయాలి. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులతో పాటుగా వ్యవసాయ కూలీలకు కూడా కొంత ఆర్థికంగా ప్రోత్సాహం కలిగింప చేయాలనే భావనతోని భూమి లేని నిరుపేద వర్గాలు ఎవరున్నా కానీ వాళ్ళ సంవత్సరానికి 12,000 ఇచ్చేటట్టు కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టి ఉగాదికి అది ఆరంభించారు. ఇప్పుడు అది కూడా మనం పూర్తి చేయవలసి ఉన్నది. ఎందుకంటే ఈ రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కానీ మనం ప్రక్రియ ఆరంభించినది పూర్తి స్థాయిగా అమలుకు నోచుకోలేకపోవడంతో కొంత సమస్య ఉత్పన్నమవుతుంది. అంటే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక సమస్యలే కావచ్చు, కారణం ఏదైనా కానీ ఈ రెండింటిపై దృష్టి కేంద్రీకరించాలి. ఇవాళ నేను జగిత్యాల నుండి వస్తుంటే సారంగపూర్ వస్తుంటే మన జంగల్ అటవీ ప్రాంతంలో ఈ లక్ష్మీదేవిపల్లి చెందినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక కూలీ దాదాపు ఒక 300 పైచీలకు అటెండెన్స్ కోసం అక్కడ కూర్చున్నారు. ఎవరు చూడగానే ఆగి వాళ్ళందరినీ అసలు ఏంటి, ఏ విధంగా నడుస్తుంది ఏంటి అని అంటే, కార్యక్రమం బాగుంది సార్, కానీ మాకు ఏదైతుందో విడతల వారిగా పని కల్పిస్తున్నారు. ఇప్పుడు ఒక వారం విడిచి వారం ఇస్తున్నట్ట. నేను అదే ఫీల్డ్ అసిస్టెంట్ మాట్లాడి ఏంటి బాబు ఇట్టెందుకు చేస్తుందని చెప్పంటే, కొంత కొలతలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది సార్, అందుకోసం ఏదైతుందో ఫేస్ మేనర్లకు కల్పిస్తున్నాం. నేను ఇట్స్ నాట్ కరెక్ట్. కొలతలు తీయడము నీకు ఇబ్బంది అయితే
అదనంగా మేడ్స్ను సమకూర్చుకోండి. అదనంగా మేడ్స్ సమకూర్చు. ప్రతి 50 మంది కూలీలకు ఒక మేడ్ని పెట్టుకోవచ్చు. ప్రతి 50 మంది కూలీలకు ఒక మేడ్ని పెట్టుకోవచ్చు. మీరు కొలతలు తీసి ఇబ్బంది అని చెప్పని భావనతోని మీరు విడుదల వారీగా ఈ వారం 300 మంది, వచ్చే వారం 300 మంది అని చెప్పంటే అంటే నెలకు మీరు 2 వారాలే పని కల్పిస్తారు. అసలు మన బేసిక్గా వ్యవసాయ కూలీలకు పని కల్పించేదే ఈ 3 మాసాలు ప్రధానంగా. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే ఈ 6 మాసాలు అనుకోండి. ఈ 6 మాసాలంటే వాళ్ళకు 100 రోజులు పని నిండాలి. అంటే వాస్తవంగా అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ ఉపాధి హామీ అనేది మరి ప్రపంచంలో ఇతర దేశాలలో ఇక్కడ ఉన్నదో నాకు తెలియదే. కానీ మన భారతదేశంలో ఇంత గొప్ప కార్యక్రమం అమలు చేసి తలపెట్టడం, గ్రామీణ ప్రాంత ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు వాళ్ళు ఉపాధి పట్ల ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలని చెప్పని ఈ రుణమాఫీ ప్రక్రియ అమలు చేయటం నిజంగా కూడా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. కానీ ఇందులో ఏమైందంటే 2 లక్షల రూపాయల వరకు మాఫీ పొందగలిగారు. 2 లక్షల పైబడ్డ వాళ్ళకి ఏదైతుందో ఈ మాఫీ పొందలేకపోయింది. అంటే ఇవాళ మాఫీ పొందిన వాళ్ళు దాదాపు 75% ఉంటారు. 2 పైబడ్డ వాళ్ళు దాదాపు 20% ఉండొచ్చు. దాంతో ఏమైపోయిందంటే ఈ మాఫీ పొందిన వాళ్ళు ఏదైతున్నదో వాళ్ళు మాఫీ పొందినట్టు బయటకు రాలేకపోతున్నారు. మాఫీ పొందలేని వాళ్ళు ఏదైతుందో వాళ్ళు పొందలేకపోవటం అనేది వాళ్ళ లోపల కొంత అసంతృప్తి చోటు చేసుకుంటుంది. నేను గాంధీబల సూచన చేసి నేను ముందు మీరు ఏదైతుందో ఎవరికైతే మాఫీ ప్రక్రియ మనం అమలు చేయడం జరిగిందో అవన్నీ ఫ్లెక్సీలు ఏదైతుందో గ్రామాలలో ప్రకటించేయండి. ఇంకో వీళ్ళకి ఏదైతుందో ఇంత రుణం మాఫీ అయింది. సరే కానోళ్ళు ఉన్నారు, కానీ అయిన వాళ్ళు ఎవరైనా సంగతి తెలియాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని ప్రతిపక్షాలు అది ఒక నినాదంగా చేసుకుంది, ఎవడికైంది. మరి ఎవడి కానీ 21,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరికి మాఫీ కాకుంటే 21,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? కానీ వాళ్ళు ఉన్నారు, వాస్తవం చెప్పంటున్నాను. వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది, దానికి కాదని అనలేము. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులలో కొంత ఇబ్బందుల దృష్ట్యా సమయం తీసుకుంటుంది. కానీ రుణమాఫీ చేయాలనే ఆలోచన లేనోళ్ళు కూడా దీన్ని విమర్శ చేసే ప్రయత్నం చేయడం ఇది ఆశ్చర్యాన్ని కలిగి. అయితే నేను ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ఆర్హెచ్ఎస్ జిల్లాధికారితో మాట్లాడి ఈ విడతల వారీగా పని కల్పితే సరైనది కాదు, వాళ్ళు పూర్తి స్థాయిలో పని కల్పించాలి. ఎంతమంది పనికి వస్తే సిద్ధంగా ఉంటే అంతమందికి మీరు ప్రతిరోజు పని కల్పించాలి. వాళ్ళ 100 రోజులు టార్గెట్ నిండేంత వరకు, 100 రోజులు టార్గెట్ నిండేంత వరకు, అసలు 100 రోజులు కూడా 150 పెంచాలని చెప్పని సూచన ఉంది. ఆ 100 రోజులను కూడా 150 రోజులు పెంచాలని సూచన ఉన్నది. దాన్ని మీరు విడతల వారి అన్నవరకల్లా ఏదైతుందో పాపం అసలు వాళ్ళకు అమాయకులు వాళ్ళు అయ్యో నిజంగానే మాకు ఇయ్యచ్చా సార్, మొత్తం రోజు ఇయ్యచ్చా అని అంటున్నారు. లేదమ్మా, మీ హక్కు ఇది. కొలతలు తీయడం సమస్య అని చెప్పని విడతల వారి ఒక వారం పని లేకుండా కూర్చొని తిను అని చెప్పంటే ఇది సరైనది కాదు. ఆయన పీడీ గారు ఇమీడియట్గా ఆదేశాలు జారీ చేసిండు. పనికి రావడానికి ఇంతమంది సిద్ధమున్న అందరికీ 100 రోజులు నిండేంత వరకు రోజు పని కల్పించాలి.
లక్ష్మీపల్లె వాళ్ళు చెప్పిన దాదాపు 1200 కూలీలు పేరు నమోదవుతాయి. ఈ 1200 కూలీలు పేరు నమోదైతే అందులో 800 మంది పనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విడుదల వారికి వచ్చిన దాదాపు 800 మంది ఉన్నారు. 400 ప్రతిరోజు పని కల్పించారు. ఒకటి అది వాళ్ళ అంటే నేను కాకతాళీయంగా వాళ్ళని గమనించడంతో నా దృష్టి రావడంతో నేను సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకి ప్రతిరోజు పని కల్పించాలి, లెక్కలకు రావాలి. నేను కరెక్ట్గా దృష్టి తీసుకెళ్తాను. ఒకటి. రెండోది, ఇప్పుడు సమ్మర్ అలవెన్స్ ఇస్తలేదు. ఇప్పుడు గతంలో ఏదైతున్నదో మనం సమ్మర్ అలవెన్సే రెగ్యులర్గా ఇచ్చినాం. నేను మొన్న ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారి దృష్టి తీసుకెళ్ళిన, నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళిన 30% ఇవ్వాలి. ఇప్పుడు 30 ఇవ్వాలి అంటున్నా నేను. అవునా, ఇప్పుడు 30 ఇవ్వాలి అంటున్నా. ఏప్రిల్ మేలో 30 ఇవ్వాలి. 30 అంటే ఇప్పుడు 307 రూపాయలు పడాలి. 307కు 30 కలిపితే ఇంకా 100 యాడ్ అవుతుంది, 400 రూపాయలు అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ 30% సమ్మర్ అలవెన్స్ వాట్ ఎవర్ ఈజ్ మీకు ఫిబ్రవరి మార్చ్ 25% ఉన్నది, 30% ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి 30%. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏదైతున్నదో దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. ఈ సమ్మర్ అలవెన్స్ ఏదైతున్నదో అమలు చేయబడే విధంగా, అంటే ఆయన దృష్టికి పోయిందో పోలేదో అది తెలియదు. బట్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, బండి సంజయ్ గారు ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని సంబంధిత కేంద్ర మంత్రి గారా కేంద్ర అధికారులతో మాట్లాడి ఈ సమ్మర్ అలవెన్స్ ఇప్పుడు గతంలో ఫిబ్రవరికి ఎవరెవరైతే పనిచేసిండ్రో అప్పటికి లిపి అని ఇదంతా అటెండెన్స్ రికార్డుకున్నది. గతంలో ఇది కల్పించబడ్డది సమ్మర్ అలవెన్స్. ఇది హక్కు. ఇది ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ఏదైతున్నదో సమ్మర్ అలవెన్సే ఈ కార్మికుల యొక్క హక్కు. ఇది ఉపాధి హామీ కూలీల యొక్క హక్కు. ఇది ప్రత్యేక బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి. 3వ అంశం ఏదైతున్నదో మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీదేవిపల్లికి వెళ్ళి వాళ్ళు పనిచేసే ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళకి ఏదైతుందో ఆర్టీసీ బస్సులో రాను పోన ఆ సమయానికి వచ్చే బస్సు ఏదైతుందో వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కలిగించాలి. నువ్వు స్పెషల్గా బస్సు ఆపరేట్ చేయకు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సారంగపురం జిక్చాలు పోయే బస్సు ఉంటుంది, వీళ్ళ ఇంటికి పోతుంటారు, నిలబడతారు. ఏముంది 2 నిమిషాలు నిలబడతారు. ఇటు పనికి వచ్చేటప్పుడు లక్ష్మీపల్లి స్టేజ్ మీద ఉంటారు, ఎక్కించుకొని నిలబడి తీసుకొచ్చి దించవచ్చు. ఇది ఉన్న పీడి గారికి విజ్ఞప్తి చేసి ఇది కూడా నేను లిఖితపూర్వకంగా కలెక్టర్ దృష్టి తీసుకుపోతున్నాను. ఇప్పుడు మేడ్స్ నియామకానికి సంబంధించి ఏ విధమైన ఆంక్షలు లేవు. ప్రతి